షలోం. చాలా కాలం తర్వాత మరొకసారి మీ ముందు ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలబడడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రపంచంలో ఉన్నట్టే, లోకంలో ఉన్నట్టే, భారతదేశంలో ఉన్నట్టే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నట్టే, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజాలలో కనబడని వినబడని స్త్రీల ఎడల గృహహింస ఉన్నది అనేటువంటిది వాస్తవము. ఇది కఠోరమైన వాస్తవము. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, బాగా దయచేసి వినాలని కోరుతున్నాను. చర్చకు రాని, కనబడని, వినబడని ఏ కుటుంబం కానీ, ఏ సంఘము కానీ, ఏ పాస్టర్ కానీ, ఏ సంఘ పెద్ద కానీ ఎప్పుడు మాట్లాడనది, చర్చించనిది, ఎప్పుడు కూడా ఆ మాట వినబడనది ఏమిటంటే, లోకంలో ఉన్నట్టే క్రైస్తవ సంఘాలలో, సమాజాలలో, క్రైస్తవ కుటుంబాలలో గృహహింస ఉన్నట్టే లైంగిక గృహహింస కూడా ఉన్నదనేటువంటిది కఠోరమైన వాస్తవము. లైంగిక గృహహింస క్రైస్తవ కుటుంబాలలో కనబడకుండా ఉన్నది. ఇంకా బాధాకరమైన విషయం చెప్తాను, బాగా గమనించండి. ఈ క్రైస్తవ గృహహింస, క్రైస్తవులలో లైంగిక గృహహింస వేదాంత కళాశాలలలో, పాస్టర్ గారి ఇల్లుల్లో, కుటుంబ పెద్దలలో, అలాగే మరి పరిశుద్ధులుగా వైట్ షర్ట్లు వేసుకొని తిరుగుతూ, పెద్ద పెద్ద మరి టీవీలు పెట్టుకొని పెద్ద పెద్ద పరిచర్యలు మరి చేస్తూ ఉన్న వారి ఇంట్లో కూడా గృహహింస ఉన్నది. అలాగే లైంగిక గృహహింస కూడా ఉన్నది. ఎందుకు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ స్త్రీల బైబిల్ స్టడీలో అనేకమైన విషయాల్ని మనము నేర్చుకుంటున్నాము. ఈ రోజు కూడా అటువంటి విషయాన్ని మీ ముందు నేను ఉంచడానికి సిద్ధపడి వచ్చాను. ఈ స్త్రీలు ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలను బయటకి పొక్కనివ్వరు. ఇది అన్రిపోర్టెడ్ సెక్షువల్ వైలెన్స్ అనేటువంటిది క్రైస్తవ గృహాలలో ఉన్నదండి. ఇది వాస్తవము. ప్రతి స్త్రీ కూడా తన జీవిత కాలంలో ఒక స్టడీ ప్రకారము, ప్రపంచంలో గురించి చెప్తున్నాను, 12% ప్రతి స్త్రీ కూడా తన జీవిత కాలంలో 12% ఏదో ఒక విధంగా గృహహింసకి గురవుతుంది. అలాగే లైంగిక గృహహింసకు కూడా గురవుతుంది అనేటువంటిది ఒక స్టడీ ప్రకారము మనము తెలుసుకోవచ్చండి. అందులో క్రైస్తవులు ఉండడము బాధాకరమైన విషయము. స్త్రీని లైంగిక గృహహింసకి గురి చేసే మగవారు మన సంఘాలలో, మన సమాజాలలో, మన కుటుంబాలలో ఉండడము ఇంకా బాధాకరమైన సంగతి. అందులో దైవ సేవకులు కూడా ఉండడము ఇంకా బాధాకరమైన సంగతి. ఈరోజు మన స్త్రీలు బయటికి చెప్పుకోలేని లైంగిక గృహహింసకు ఎలాగ గురి అవుతున్నారో, బైబిల్ కాలంలో కూడా అనేక మంది గృహహింసకు గురైనారు. అలాగే లైంగిక గృహహింసకు కూడా గురైనారు. మరి వాటి గురించి మనము ఎప్పుడూ కూడా చర్చించము. దాని గురించి ఎప్పుడు ఏ సంఘంలో కూడా ధ్యానము చేయము. బైబిల్లో కూడా అటువంటి స్త్రీలు ఉన్నారు. స్వయంగా కుమారుని వరస ద్వారా ఒక స్త్రీ, ఒక వ్యక్తి మానభంగం చెంది, వేదన చెంది, బాధ చెంది, ఎవరికి చెప్పుకోలేక బ్రతికి ఉండగానే నరకాన్ని చూసిన బిల్హా గురించి ఈరోజు నేను క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. దాని గురించి మనము ధ్యానము చేద్దాము. ఈ బిల్హా లాబాను కుమార్తె అయి ఉండి ఉండవచ్చు. కాకపోతే బైబిల్ గ్రంథంలో లాబాను కుమార్తె అని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. బైబిల్ స్టడీలోనికి వెళ్ళక ముందు మరి మన మధ్య హైదరాబాద్ సెయింట్ జార్జెస్ గ్రామర్ ఇంగ్లీష్ స్కూల్లో పనిచేస్తున్న శ్రీమతి పి వయోలా గారు ఉన్నారు. సిస్టర్ గారు అడిగిన వెంటనే మరి ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థన తర్వాత ఈ షార్ట్ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్దాము. ప్రార్థన. నా ప్రభు, నా దేవా, మమ్మల్ని అందరినీ తండ్రి దీవించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా,
స్త్రీలుగా తండ్రి మేము ఉంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. కుటుంబాన్ని ఏ రీతిగా తండ్రి నడిపించాలో తండ్రి అటు జ్ఞానం మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాయన తండ్రి. ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ప్రదీప్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి. దేవ ప్రదీప్ అయ్య గారు తండ్రి ఏ రీతిగా తండ్రి దేవ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ గురించి ఏ రీతిగా అయితే తండ్రి వివరంగా తండ్రి బోధిస్తున్నారో తండ్రి దేవ అందరిని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే తండ్రి మీ యొక్క పరిచయలో వాడబడి ఉన్నారో తండ్రి ఆ రీతిగా తండ్రి మేమందరం కూడా తండ్రి మీ యొక్క పరిచయలో వాడబట్టకు తండ్రి సహాయపడండి అని వేడుకొచ్చినాం తండ్రి. దేవ కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకొచ్చినాం తండ్రి. దేవ మా యొక్క సంఘాలను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సహాయపడండి అని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమేన్. ఆమేన్. మరి మన అందరి తరపున శ్రీమతి పి వయోల గారికి మరి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి బైబిల్ స్టడీ గనుక చాలా షార్ట్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుని ఆ స్త్రీ జీవితం గురించి మన స్త్రీలు ఏమి నేర్చుకోవచ్చు, నేటి స్త్రీల సమాజంలో ఉన్నవారు స్త్రీలు ఏమి నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతాను. ఈ బిల్హా అనేటువంటి పేరు హీబ్రూ పదము కాదు, గ్రీకు పదము కాదు, అరమైక్ పదము కాదు, కానీ అది ఒక అరబిక్ నేమ్. అరబీ భాషలో నుండి ఆ పేరుని మనము చూడవచ్చు. దానికి మీనింగ్ అంటే మరి ఇంగ్లీష్లో టు బి కన్ఫ్యూజ్డ్, ల్యాకింగ్ ఇన్ అండర్స్టాండింగ్ అంటే గందరగోళము, కలవరము అనేటువంటి ఆ అర్థాన్ని బిల్హా అనే ఆ పదానికి మనము చూడవచ్చు. ఆ అరబిక్ లో బలహా అనే పదాన్ని మనము చూస్తామండి. అందుకే క్రైస్తవులలో ఎవరు కూడా బిల్హా అనేటువంటి పేరు పెట్టుకోరు. నేను మరి ఎప్పుడు చూడలేదు. మరి మీరుంటే దయచేసి నాకు తెలియచేయండి. ఈ బిల్హా గురించి చాలా క్లుప్తంగా మీ ముందుంచుతాను. కొంత నెగిటివ్ ఆ ఇమేజరీ సాదృశ్యం ఉన్నది. తన పేరుకి నెగిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఇంకొక పేరు కూడా ఉన్నది. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో బిల్హా అంటే ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, కానీ ఒక ప్లేస్, ఒక ప్రాంతం పేరు కూడా బిల్హా అని మనము చూడవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి బిల్హా యొక్క తల్లిదండ్రులు మనకు తెలియదు. బిల్హా యొక్క సిబ్లింగ్స్, అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు గాని తెలియదు. మరి తన యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనకి ఏమీ బైబిల్ గ్రంథం నుండి తెలియదండి. కానీ ఆదికాండము 29వ అధ్యాయము 29వ వచనంలో తన గురించి వ్రాయబడి ఉన్నది. లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయగు రాహేలునకు దాసిగా ఇచ్చెను. అంటే ఆ రోజుల్లో కంక్యూబెన్స్ ఉండేటువంటి వారు మనకి తెలుసు. మరి ఒకవేళ తను లాభానికే పుట్టిందేమో మరి మనకి తెలియదు. అయితే తన జీవితంలో ఏమి జరిగింది అది మాత్రం మనము ఫోకస్ చేద్దాం. హాగరులాగే బిల్హా జీవితంలో కూడా ఒక విషయం జరిగింది. సారాకి ఎప్పుడైతే పిల్లలు ఆలస్యం అయ్యారో అబ్రహాముతో ఏమని చెప్పింది, నువ్వు హాగరుతో పోతే నాకు ఒక కుమార్తెను అది కంటాదని. ఆ విషయం మనకి బాగా సుపరిచితము. అలాగే రాహేలు కూడా యాకోబుతో తనకి పిల్లలు కలగకపోవడము, ఆలస్యం అవ్వడము చూసి బిల్హాతో పోమనింది. ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 5 వచనాలు డిస్ప్లే చేస్తున్నాను. దయచేసి భక్తి శ్రద్ధలతో స్త్రీలందరూ కూడా చూడాలని, అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నాను. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా. ఇక్కడ జరిగిన విషయము హాగరు జీవితంలో, ఆ సారా జీవితంలో జరిగినదే. మరలా ఈ యొక్క రాహేలు జీవితంలో, బిల్హా జీవితంలో కూడా జరిగింది. మనం ముందుకి వెళ్ళినట్లయితే ఈ బిల్హా జీవితంలో ఎవరికి జరగనిది,
ఎవరు ఖండించనిది, ఎవరు కూడా చర్చించనిది, చాలా వేదనకరమైనది మరి జరిగింది. ఇది తెలుసుకోవాలంటే చాలా క్లుప్తంగా కొంత చరిత్ర, హిస్టరీ మనకి తెలియాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మనకి తెలుసు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబుకి అనగా 3వ తరం వాడికి 12 మంది కుమారులు ఉన్నట్టు, ఆ 12 మంది కుమారులే ఇశ్రాయేలీయుల గోత్రీకులని మనకి తెలుసు. అయితే మనము నేర్చుకోవలసింది, ఈ 12 మంది కుమారులు ఒకే తల్లికి పుట్టలేదండి. ఒకడే తండ్రి, కానీ అనేక మంది భార్యలు, అనేక మంది భార్యలకి మరి 12 గోత్రీకులు. ఈ 12 మంది కుమారులే 12 గోత్రీకులుగా మనం చూడవచ్చు. యాకోబుకి, జాకబ్కి అఫీషియల్ గా 2 భార్యలు, అన్అఫీషియల్ గా అంటే కంక్యూబైన్స్, ఆ యొక్క మరి ఉపపత్నులు 2, టోటల్ 4 భార్యలు. ఈ 4కి 12 మంది కుమారులు. లేయా, మొట్టమొదటి భార్య లేయా ఎంతమందిని కన్నాదంటే 6 కన్నాది. అంటే ఆ గోత్రీకుల్ని దయచేసి చూడండి, వినండి. రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబూలూను. ఈ 6 కుమారులు ఈ లేయా ద్వారా మరి జన్మించడం జరిగింది. రాహేలుకి బెన్యామీను, యోసేపు 2 మాత్రము పుట్టారు. కంక్యూబైన్స్, ఉపపత్నులకి అన్అఫీషియల్ గా ఆ భార్యలకి జిల్పా, ఈ జిల్పాకి గాదు, అషేరు, ఈ 2 కుమారులు జన్మించారు. ఇంకొక ఉపపత్ని అనగా ఈ యొక్క బిల్హా స్వయంగా భార్యగా ఇచ్చేసిందని చదివాము కదా. ఈ బిల్హాకి 2 కుమారులు పుట్టారు. వారెవరంటే దాను, నఫ్తాలి. సో వీళ్ళందరూ కలిసి 12 మంది కుమారులు, 4 భార్యలు, ఒక్కడే తండ్రి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి బిల్హా జీవితంలో అనుకోనిది, ఎవరికి జరగనిది, ఎవరు ఊహించనిది, ఎప్పుడు మనము చర్చించినది, చాలా వేదనకరమైనది జరిగింది అని చెప్పాను. ఏమిటది? ఎప్పుడు కూడా మన యొక్క స్త్రీల సమాజాల్లో కావచ్చు, స్త్రీల బైబిల్ స్టడీలో కావచ్చు, షీరో అనగానే మంచి మంచి స్త్రీలు, గొప్ప గొప్ప స్త్రీలు, పరిశుద్ధులు, భక్తుపరులు, వారి గురించే మనం మాట్లాడదాం. కానీ కనబడని షీరోస్ కూడా ఉన్నారు. షీరో అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. హీరో అంటే మనకి ఎలాగ తెలుసో, స్త్రీ అయితే షీరో, SHERO. ఆ షీరోస్ కూడా ఉన్నారు. అందులో ఒక స్త్రీ ఎవరంటే ఈ యొక్క బిల్హా. ఏమిటి అంత వేదన జరిగింది? ఏమిటి అంత కఠోరమైనది జరిగింది? ప్రపంచంలో ఎవరికి జరగనది ఏమిటి బిల్హాకి జరిగిందంటే, స్వయంగా కుమారుడు వరసైన రూబేను. ఇందాక చెప్పాను, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ రూబేను మరి ఎవరికి పుట్టాడంటే స్వయంగా ఈ యొక్క లేయాకు పుట్టాడు. అంటే ఈ యొక్క ఉపపత్ని ఏమవుతుందంటే 4 కూడా తల్లుల్లా చూస్తే, ఈ 12 మంది కుమారులుగా అనగా సిబ్లింగ్స్ గా చూస్తే, స్వయంగా రూబేను అంటే లేయాకి పుట్టిన మొట్టమొదటి సంతానము ఈ యొక్క రూబేను ఎవరిని రేప్ చేశాడు, ఎవరిని మానభంగం చేశాడంటే స్వయంగా ఆ యొక్క తండ్రి ఉపపత్ని అయిన బిల్హాని మరి కోరడము జరిగింది. స్వయంగా కుమారుడు వరస బిల్హాని మరి రేప్ చేసినట్లుగా బైబిల్ గ్రంథం అంత క్లియర్గా మనకి చెప్పకపోయినప్పటికీ అక్కడ మానభంగం ఒకటి జరిగింది. లైంగిక గృహహింసకి ఆ స్త్రీ మరి ఒక టార్గెట్ అయిపోయింది, అనుభవించింది, వేదన అనుభవించింది, బలవంతం కావించబడింది, బలత్కరించబడింది, అవమానం పాలైంది, వేదన అనుభవించింది. తండ్రి ఉపపత్నితో కూడితే ఆ రోజుల్లో న్యాయం, చట్టం, ధర్మశాస్త్రం ప్రకారము ఆ రోజుల్లో ఆటోమేటిక్గా ఆస్తి వచ్చేస్తుంది. దావీదు కుమారుడు అదే చేశాడు. ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది. అంతస్తు వస్తుంది, అధికారం వస్తుంది, నాయకత్వం వస్తుంది, హక్కు వస్తుంది, పెద్దరికం, పెత్తనం అన్నీ వచ్చేస్తాయి. మనకి రీజన్ తెలీదు, అయినా అది మనకి ఫోకస్ కాదు. ఎక్కడ నా తల్లి స్థానాన్ని ఈ బిల్హా ఉపపత్ని మరి ఆక్యుపై చేసేస్తుందో, తన స్వయంగా అస్సలు భార్య అయిన తన యొక్క తల్లి స్థానాన్ని ఈ యొక్క కుమారుడైన రూబేను ఏమనుకున్నాడంటే ఎక్కడ ఆక్రమించేస్తుందో అని ఆ యొక్క దారుణానికి ఒడిగట్టాడు. ఎంత దారుణానికి రూబేను అంటే కుమారుడు వరుస మరి ఒడిగట్టాడు. మరి రూబేను మరి ఏం చేసాడంటే, అక్కడ తెలుగు మన బైబిల్లో శయనించెను అనే పదాన్ని మనము చూస్తాం.
నేను ఆ యొక్క బైబిల్ కామెంటరీ చూస్తున్నాను, ఇతర డిక్షనరీస్ చూస్తున్నాను, ఆ ఇంటర్లీనియర్ హీబ్రూ గ్రామర్ని చూస్తున్నాను. ఆ ఇంగ్లీష్ గ్రామర్ని మనం చూస్తే శయనించెను అనే పదానికి లై డౌన్, డెత్ మరణం, రెస్ట్ రిలాక్స్ అనే పదము చూడవచ్చు. అయితే బైబిల్ గ్రంథము మనకి ఒక హింట్ ఇచ్చిందండి. స్వయంగా తండ్రి ఏం చేశాడంటే, అవును నా కుమారుడు తన యొక్క ఉపపత్నిని కూడాడు అనేటువంటి విషయాన్ని ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనాన్ని చూడాలని కోరుతున్నాను. అక్కడ కన్ఫర్మ్ చేసేసాడు. ఏమని చెప్పడం జరిగిందంటే, నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదకి కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదకి ఎక్కెను అనే పదాన్ని మనము చూస్తాం. చూడండి, తండ్రి మనకి క్లారిటీ ఇచ్చేసాడు. తన భార్యని తన కుమారుడు మరి ఏం చేశాడంటే మరి బలాత్కరించాడు. ఎందుకంటే మనకి రీజన్ అది కాదు కాబట్టి ఆ యొక్క హక్కు గురించి కావచ్చు, మరి ఏది రీజన్ అయినా మనకి కావచ్చు. మరి ప్రియులారా, ఈరోజు కూడా ఈ సమయంలో కూడా కనబడని గృహహింసలు క్రైస్తవ కుటుంబాల్లో ఉంటున్నాయి. లైంగిక గృహహింసలు కూడా మన కుటుంబాల్లో మన సంఘాలలో ఉంటున్నాయి, కానీ ఎప్పుడు ఎవరు ఈ విషయాల్ని మరి మాట్లాడరండి. సెక్షువల్ ఫేవర్స్ని కోరతారు మగవారు, మరి హగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గుడ్ టచ్ లాగే బ్యాడ్ టచ్ కూడా ఉంటుంది, అది మనకు తెలుసు. మరి అనవసరమైన అసహ్యకరమైన మెసేజ్లు ఫార్వర్డ్ చేయడము, మరి ఆ యొక్క సరసోక్తులు మాట్లాడడము, మరి ఫోన్ ద్వారా వేధించడము, ఈ డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడము, అవకాశం రాక పరిశుద్ధులుగా అనేక మంది క్రైస్తత్వంలో ఉన్నట్లుగా మనము గ్రహించవచ్చు. ఇవన్నీ కూడా కనబడవు, వినబడవు. ఎందుకో తెలుసా? ఏ స్త్రీ కూడా, ప్రత్యేకించి క్రైస్తవ స్త్రీ, నాకు ఇటువంటిది దారుణం జరిగిందని ఎప్పుడు కూడా బయటికి చెప్పదు. అయితే ఆఖరిగా తన జీవితంలో నుండి మనము ఏమి నేర్చుకోవచ్చు? ఒక దాసి జీవితం అండి. అయిష్టంగా రాహేలికి ఒకవేళ దాసిగా వెళ్ళిందేమో మనకు తెలియదు. ఈ యొక్క తండ్రి లాబాను కుమార్తెతో పాటు వయసులో ఉన్న పాపం ఈ బిల్హాను కూడా ఇచ్చేశాడు, పనిచేస్తా ఉంటాదని. మరి ఒకే వయసు గల అమ్మాయి కదా, రాహేలికేమో ఘనంగా వివాహము జరుగుతుంది, తనకి జరగలేదే అని మొహం ఒకవేళ చిన్నబుచ్చుకుందేమో, ఎవరికి కనబడని వేదన ఈ మనసులో తనకి ఉన్నదేమో. వయసులో యవ్వనంలో ఏ ఆనందము ఈ బిల్హా పొందలేదు. తల్లిదండ్రులు లేక, అక్కచెల్లెలు లేక, అన్నదమ్ములు లేక ప్రేమ పోగొట్టుకుంది ఈ బిల్హా. అయిష్టంగానే యజమానురాలు నువ్వు పో, పిల్లల్ని కను, ఒక యంత్రముగా, ఒక మెషిన్గా ఎలమంటే ఇష్టం ఉండాలి కదా. ఇష్టం లేకుండా ఒకవేళ వెళ్ళి ఉండవచ్చేమో, మరి మనకి తెలియదు ప్రియులారా. మరి భర్తని మరి బాధ పెట్టి కోపం తెప్పించి బలవంతంగా ఏం చేసిందంటే ఈ బిల్హాని మరి తన భర్తకి ఇవ్వడం జరిగింది ప్రియులారా. దాసిగా, ఉంపడుగత్తిగా, ఉపపత్నిగా మరి జీవితంలో ఎంతో వేదన ఈ బిల్హా అనుభవించింది. గృహహింస ఒక పక్క, శారీరక గృహహింస ఇంకొక పక్క. అవమానము, ఎక్కడ చూసినా అవమానం. తన జీవితకాలం అంతా అవమానంగా, మరి అవమానముతో బ్రతికినట్లుగా మనము చూడవచ్చు. అయితే దయచేసి ఒక వాక్య భాగాన్ని తీయాలని కోరుతున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. చూడండి, ఈ బిల్హా జీవితంలో చాలా అసహ్యమైనది, వేదనకరమైనది, ఒక మనిషిలా కాకుండా ఒక మృగంలా జరిగినది తనకి జరిగింది. అన్ని విధాలా నష్టపోయింది, గాయపడింది, బాధపడింది. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా? దాను గోత్రానికి, నఫ్తాలి గోత్రానికి తను తల్లి అయ్యింది. ఆదికాండము 35వ అధ్యాయము 25వ వచనంలో తల్లిగా, వాస్తవంగా కుమారులు కుమార్తెలు పుడితే ఆన్ బిహాఫ్ ఆఫ్ అజ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా గర్భాన్ని, అంటే మనం ఆ యొక్క సైన్స్ పరంగా సొరగేసి అంటాం కదా, ఇంకొక స్త్రీ కన్నది. వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి నా కూతురు నా కొడుకని. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్పాయంటే బిల్హాకి పుట్టినట్టుగా
దాను గోత్రము, నఫ్తాలి గోత్రము అని రాయబడింది ప్రియులారా. ఇశ్రాయేలు గోత్రానికి, 2 ఇశ్రాయేలీయుల గోత్రానికి తల్లి కావడము అది ఒక ఆశీర్వాదము కాదా? అది ఒక దీవెన కాదా? ఆఖరిగా ఈ గృహహింస కావచ్చు, లైంగిక గృహహింస కావచ్చు, అత్త ద్వారా కావచ్చు, కోడల ద్వారా కావచ్చు, మరి భర్త ఇంటి వారి ద్వారా కావచ్చు, మరి సమాజంలో కావచ్చు, మీ ఆఫీసులో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, స్వయంగా మీ రక్త సంబంధికులతో కావచ్చు. మీ అవమానానికి, ఒకవేళ మీరు నీతిగా నిజాయితీగా ఉన్నప్పటికీ మీరు కానీ అవమానము చెందితే మీరు రెట్టింపు ఘనత పొందబోతున్నారు. ఆమేన్. నిందకు ప్రతిగా మీకు రావలసిన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు సంతోషించబోతున్నారు. మీకు దేవుడు నిత్యానందము ఇవ్వబోతున్నాడు. మీ స్థలములలో రెట్టింపు భాగములకి దేవుడు మిమ్మల్ని కర్తలుగా చేయబోతున్నాడు. ఈ లైంగిక గృహహింసలు అనేకమైనవండి 4 గోడల మధ్య జరిగిపోతాయి. చాలా మంది ఇవి బయటికి చెప్పకపోవడానికి కారణము మన చర్చ్ అండ్ సొసైటీ, మనకున్న ఆ యొక్క నార్మ్స్, మనకున్న ఆ యొక్క పద్ధతులు, ఆచారాలు, ఆ సొసైటీల పరంగా అనేక మంది స్త్రీలు బయటికి చెప్పరు, లోపలే వేదన చెందుతూ ఉంటుంటారు. ప్రియులారా, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఎవరు మిమ్మల్ని చూసినా చూడకపోయినా, ఎవరు మీకు న్యాయం చేసినా చేయకపోయినా, ఎవరు మీ పక్షాన ఉండినా ఉండకపోయినా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుడు ఇంకా సజీవుడమ్మా, దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు నిజమైన దేవుడిని, నిజమైన ఆ క్రీస్తుని, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని, మన కొరకు రానయున్న దేవుడి గురించి మనం ఎదురు చూస్తున్నాం. ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ బాధను చూస్తున్నాడు, మీ అవమానాన్ని చూస్తున్నాడు. వాక్యము నిజము కాబట్టి, వాక్యములో సత్యమే ఉన్నది కాబట్టి, వాక్యమే సత్యము కాబట్టి మీ అవమానానికి దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. దాసి జీవితం, దాసి బ్రతుకు మానభంగం చెందింది. స్వయంగా కుమారుని వరస ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకుని 2 గోత్రాలకి తల్లిగా చేశాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసి ముగించుదాం. పరిశుద్ధమైన తండ్రి, బిల్హా జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దాసి, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరు, బలవంతంగా వివాహానికి, బలవంతంగా నాయన మరి యజమానురాలికి దాసి అయిపోయింది. బలవంతంగా ప్రభువా మరి ఆ యొక్క కాబోయే యజమానుడిని అంగీకరించిందేమో. నేను ఎంత వేదన, కుమారుని వరుసలో ఉన్న రూబేను ద్వారా నేను మరి అవమానం చెందింది. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. 2 గోత్రీకులకి తల్లిగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. స్త్రీల సమాజంలో, స్త్రీల కుటుంబాలలో, క్రైస్తవ లోకంలో, స్త్రీల లోకంలో అనేక మంది ఈ రకాలైన హింసలు పడుతున్నారు. నేను మరి ఎవరు బయటికి చెప్పుకోలేకపోయినప్పటికీ మా అంతరంగాన్ని చూసే దేవుడు గనక నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు గనక ప్రతి అవమానానికి నువ్వు ఆ యొక్క రెట్టింపు ఘనతనిస్తున్నావు. ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో వారికి అందరికీ నీతిగా, నిజాయితీగా పరిపాలించే దేవుడు కనుక నీతిని, నిజాయితీని వారందరూ మరి నీ యొక్క సత్యాన్ని వారు తెలుసుకొని మరి తండ్రి వారి జీవితంలో న్యాయం పొందుకునేలాగా కృపను గ్రహించాలని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన కాపుదల సహవాసం ఇప్పుడెల్లప్పుడూ మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ కుటుంబాలలో గృహహింస, లైంగిక గృహహింస పొందుతున్న ప్రతి స్త్రీకి ఇప్పుడెల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగా. ఆమేన్. షాలోమ్.